హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాండి. ఈరోజు 34 సైజ్ బ్లౌజ్ అండి కటింగ్ చూపిస్తున్నా. ఉక్స్ పట్టి నుంచి కొలుచుకోవాలండి బ్లౌజ్ని. ఎప్పుడైనా సరే ఉక్స్ పట్టి నుంచి కాజపట్టి దాకా కొలుచుకోవాలి. కాజపట్టి నుంచి కొలుచుకోకూడదు, ఎందుకంటే కాజపట్టి కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి లూజ్ అయిపోతుంది బ్లౌజ్. 34 సైజ్ బ్లౌజ్ అండి ఇది. చూడండి, ఫస్ట్ 2 బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నాను. నేను 2 బ్లౌజులు అయితే కటింగ్ చేస్తున్నాండి. చూడండి, ప్లెయిన్ బ్లౌజ్ అనమాట, కాటన్ బ్లౌజ్ పీస్ ఇవి. అయితే చూడండి, ఫస్ట్ ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ ఆపోజిట్లో ఉండాలండి, గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఒక ½ ఇంచ్ మీద ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. బ్యాక్ మనం పట్టి వేస్తాం కదా, అందుకోసం 34 సైజు కదండి. 34ని ఇలాగా హాఫ్ ఫోల్డ్ చేయాలి. ఫస్ట్ 34 దగ్గర టేప్ని ఇలాగా హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలండి. తర్వాత 34లో సగం, 34లో సగం 17, 17లో మళ్ళీ సగం చేసుకోవాలండి. ఇలాగా 17లో సగము 8.5, 8.5 ఇంచులని ఇక్కడ ఒక మార్క్ అయితే చేసుకోవాలి. ఒక ½ ఇంచు డాట్స్ కోసము, 2 ఇంచెస్ ఏమో ఎక్స్ట్రా ఖర్చు కోసం అండి. 1.5 అయినా సరిపోతుంది. నేనైతే ప్రతి బ్లౌజ్కి 2 ఇంచెస్ అయితే తీసుకుంటానండి. ఇప్పుడు లెంత్ తీసుకోవాలి బ్లౌజ్ది. బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో కొలుచుకోవాలండి. కొంచెం ఇది పాత బ్లౌజ్ కదా, అది చూసి తీసుకోవాలి. చాలా పాత బ్లౌజ్ అండి ఇది. అయితే ముడతలు వచ్చి ఉంటాయి కదండి పాత బ్లౌజులకి. మీరు నీట్గా ఇలాగా నీట్గా అనుకొని చూసుకోవాలండి. 14 అయితే ఉంది, అంటే రెడీ వచ్చేసి 14 ఉందండి. నేను 15 తీసుకుంటున్నాను. రెడీ లెంత్ వచ్చేసి 14 ఉంది. నేను 15 ఇంచులు అయితే తీసుకుంటున్నానండి. 1 ఇంచ్ కలిపి 15 తీసుకున్నాను నేను. చూడండి, 14 ఉన్నది 15 తీసుకున్నాను అనమాట. ఎప్పుడైనా సరే అండి, 14 వచ్చిందనుకోండి 15 తీసుకోవాలి. 13 వచ్చిందనుకోండి 14 తీసుకోవాలి. 1 ఇంచ్ ప్రతి సైజులో 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఖచ్చితంగా 1 ఇంచ్ అనేది కలుపుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నెక్ షోల్డర్ ఎంత ఉందో కొలుచుకోవాలి. చూడండి, ఇలా నీట్గా వేసుకున్న తర్వాత చూడండి, ఇది పలక మెడ ఉంది. ఇవి 2 పలక మెడనే పెట్టమని చెప్పారు వాళ్ళు కస్టమర్. ఇవి కూడా పలక మెడ పెట్టమని చెప్పారు కాబట్టి అలాగే పెడుతున్నాండి నేను. ఇలాగ దగ్గరకు అనుకొని చూసుకోండి. ఇలా వెడల్పు అనుకున్నారంటే షోల్డర్ జారుతాయి. ఇలాగ అనుకోవాలండి నీట్గా. చూడండి, ఈ జాయింట్ ఏదైతే ఉంటుందో హ్యాండ్ జాయింట్ అక్కడ నుంచి చూసుకోవాలన్నమాట. 9.5 అయితే వచ్చిందండి నాకు. నెక్ షోల్డర్ 9.5 అయితే ఉంది. చెస్ట్ లూజ్ చూసుకోవాలండి. చెస్ట్ లూజ్ వచ్చేసి చూడండి, చాలా పాత బ్లౌజ్ కదా, ముడత అయితే ఫుల్ ముడుతుందండి. ఇది చాలా ముడుతుంది, ముడతలు అయిపోయింది బ్లౌజ్. కొంచెం నీట్గా అనుకోని ఇలాగా జాయింట్ దగ్గర అయితే చూసుకోవాలి. మరి వెడల్పేమో అనుకోకండి, లూజ్ వచ్చేస్తుంది బ్లౌజ్. 18 అయితే ఉందండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 18 ఉంది. ఇంకా నెక్ షోల్డర్ విడ్త్ వచ్చేసి 9.5 ఉంది కదండి. 9.5లో ఒక ½ ఇంచ్ కలుపుతున్నాను నేను. 10 తీసుకుంటున్నాను. 10లో సగం 5. ఓకేనండి? 5లో నేను 2 ఇంచులు అయితే నెక్కి, 3 ఇంచులు షోల్డర్ కోసము వేసుకుంటున్నాండి. ఇది పలక మెడ కాబట్టి ఏం జారదండి. 2 ఇంచెస్ తీసుకోవచ్చు 34 సైజ్కి, ఎందుకంటే షోల్డర్ జారదండి. ఇది రౌండ్ అయితే జారుతాయి. ప్రతిదీ మీరు పర్ఫెక్ట్గా చూసుకొని కటింగ్ చేసుకుంటే చాలా బాగా వస్తుందండి బ్లౌజ్. ఏ బ్లౌజ్ అయినా సరే. చూడండి, నడుము కొలత ఎగ్జాక్ట్ ఎక్కడికైతే ఉందో అక్కడికి ఇలాగా ఈ సైడ్ జాయింట్ ఉంటుంది చూడండి, బ్లౌజ్ది సైడ్ జాయింట్ని ఇలా గుంజి పట్టుకొని ఇక్కడ ఎగ్జాక్ట్కి ఒక మార్కు ఎక్స్ట్రా ఇంకొకటి ఇలాగా చూడండి ఇలాగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నెక్ హామ్ డౌన్ ఎంత తీసుకున్నారో చూడాలి. 6 ఇంచెస్ అయితే ఉందండి. 6 ఇంచులు అయితే ఈ బ్లౌజ్కి చంక డౌన్ ఉందన్నమాట. చంక రౌండ్ అయితే చంక రౌండ్ కోసం 1.5 ఇంచులకైతే ఒక మార్క్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్కి ఇలా ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇలాగా రౌండ్ అనేది కలిపేసేయండి. ఇక్కడ నుంచి రౌండ్ అనేది కలపండి.
చాలా నీట్గా వస్తుంది బ్లౌజ్. చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ రౌండ్ చివరి దాకా పోద్దండి, ఇక్కడికి ఆపేసేయాలి రౌండ్ అనేది, లేదంటే ముడతలు వస్తాయి. 8:30లో సగం చూడండి, బ్యాక్ డాట్స్ కోసం 8:30లో సగం 4.5 వస్తుంది కదా, ఆ 4.5 ఇంచులకి ఒక హాఫ్ ఫోల్డ్ చేసుకొని బ్యాక్ డాట్స్ కోసం మార్క్ అనేది చేసేసుకోవాలండి బ్లౌజ్కి. చూడండి నేనైతే ఇక్కడ 3.5 అయితే పెట్టుకుంటున్నాను అండి, కొంచెం డీప్ నెక్ ఇది, 3.5 ఇంచ్కి పెట్టుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఇవి రెండు ఒకటేసారి కట్ చేస్తున్నాను కదండి నేను, బ్లౌజులు రెండు ఒకసారి చేస్తున్నాను. అయితే ఇక్కడ ఒక ఖర్చు అయితే పెట్టేసుకోండి గుర్తుకి, బ్యాక్ డాట్స్ వేయడం కోసం. ఓకేనండి. ఇప్పుడు నెక్ కొలుచుకోవాలి. నెక్ వీప్ కప్ ఉంటుంది కదండి, ఇది వీప్ కప్ దగ్గర చూసుకోవాలి. చూడండి ఇలా ఇది కరెక్ట్ ఉందని చెప్పారు కాబట్టి ఇక్కడ 1/2 ఇంచ్ ఏదైతే మార్క్ చేసుకున్నామో బ్యాక్ పట్టి వేయడానికి అక్కడ నుంచి చూసుకోవాలి. 1/4 ఇంచ్ అనేది పైకి డ్రా చేసుకోవాలి, ఎందుకంటే హెమ్మింగ్ చేసేటప్పుడు హెమ్మింగ్ పట్టి వేస్తాం కదా, అప్పుడు అందులో సెట్ అయిపోతుంది. దీంట్లో కలిపేసి చూడండి ఇక్కడ దగ్గర ఉంది, రాను రాను కొంచెం పెంచండి, కింద వెడల్పు పెట్టండి, పైన కొంచెం దగ్గరకు పెట్టండి, ఎందుకంటే జారకుండా ఉంటుంది బ్లౌజ్. ఓకేనండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి. రెండు బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నాను నేను. చూడండి ఇలా నేను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా నేను వీడియో పెడతానండి రేపు, స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతా అండి. పల్క మెడ చూడండి, స్క్వేర్ నెక్ కదండి ఇది, పల్క మెడ కదా, రౌండ్ కట్ చేయట్లేదు, పల్క మెడ కట్ చేస్తున్నాను. చూడండి ఇలాగ చూసి కట్ చేసుకోవాలండి, ఇక్కడ కట్ కాకుండా చూసుకోవాలి మనం. కొంచెం చూడండి కంపల్సరీ మూల దగ్గర క్రాస్ అనేది తీయాలండి. ఈ డాట్స్ బ్యాక్ డాట్స్ వేస్తాం కదా, అక్కడ నుంచి చూడండి ఈ 1/2 ఇంచ్ అనేది తీసేయాలండి. చాలా ఫిట్టింగ్ చేసేటప్పుడు చూడండి ఇలా బ్యాక్ డాట్స్ వేసినప్పుడు ఇది కిందికి రాకుండా ఉంటుంది, ఈ వీపు దగ్గర పైకి లేవకుండా ఉంటుందండి, చాలా నీట్గా ఉంటుంది అనమాట. నెక్ దగ్గర కొంచెం డౌన్ అనేది తీసుకోండి, ఇలా కొంచెం ఇక్కడ డౌన్ చేయడం వల్ల జారకుండా ఉంటుంది బ్లౌజ్. మనం కటింగ్లోనే చాలా చూడండి ఇదొకటి 2 బ్లౌజులు అయితే నేను కటింగ్ ఒకసారి చేశానండి. ప్లెయిన్ బ్లౌజులు ఇవి, కాటన్ బ్లౌజ్ పీస్ ఉంటాయి కదండి, అదనమాట. చూస్తారా ఎంత నీట్గా వచ్చిందో, నెక్ ఇలా రావాలండి మనకి. ఇక్కడ వెడల్పు ఉండాలి ఖచ్చితంగా, ఏ బ్లౌజ్కైనా సరే అండి. ఆ బ్లౌజ్ సైజుని బట్టి మనం ఖచ్చితంగా ఇక్కడ తక్కువ తీసుకోవాలి, రాను కింద పెంచాలండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి. హ్యాండ్స్ కూడా ఒకసారి తీసుకుంటున్నాను నేను. చూడండి హ్యాండ్స్ కూడా ఒకసారి కటింగ్ అయితే చేస్తున్నాను. అయితే ఫస్ట్ ఇవి సపరేట్ తీసుకోవాలండి. హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు 4 ఫోల్డ్ మీద వేసుకుంటాం కదా, సపరేట్ చేసుకోవాలి బ్లౌజ్ పీస్ అనేది, ఎందుకంటే లోపల ముడుతూ ఉండిపోయినాయి అనుకోండి ఎగుడిది కూడా వస్తుంది హ్యాండ్స్. ఓకేనండి. చూడండి ఇక్కడ ఇగో ఇది చూడండి, ఇది కింద వేసాను ఒకటి 4 ఫోల్డ్ మీద, ఇది కూడా 4 ఫోల్డ్ మీద దానిపైన వేసుకుంటున్నాను. చూడండి కొంచెం ఎగుడిది కూడా లేకుండా కటింగ్ చేసుకోండి, నీట్గా వస్తుంది బ్లౌజ్. కటింగ్ కరెక్ట్గా చేసుకున్నాం అనుకోండి, స్టిచ్చింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా చేయగలుగుతాము. 1.5 ఇంచుకి అయితే హెమ్మింగ్ కోసం నేను 1.5 ఇంచులకైతే నేను 1.5 ఇంచులు అయితే ఫస్ట్ హ్యాండ్స్ దగ్గర తీసుకోవాలండి. అయితే 7 ఇంచెస్ అయితే చెప్పారండి, కొంచెం హ్యాండ్స్ పెంచమని చెప్పారు. హ్యాండ్ లెంత్ పెంచు అని చెప్పినప్పుడు కొంచెం బాడీ మెజర్ తీసుకోవాలండి, హ్యాండ్స్కి మెజర్మెంట్ తీసుకోవాలన్నమాట. మెజర్మెంట్ తీసుకున్నారంటే మీకు లూజ్ ఎంత ఉంది అవన్నీ తెలిసిపోతాయి. చూడండి వీళ్ళ హ్యాండ్ లూజ్ అయితే 14 ఉంది, అయితే 14లో హాఫ్ 7 కదా, 7 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుని తర్వాత చూడండి డౌన్ కోసం, హ్యాండ్ డౌన్ కోసం 3 ఇంచెస్ అయితే ఒక మార్క్ చేసుకున్నాను. చూడండి ఇలా లైన్ వేసుకోవాలి 3 ఇంచులకి, చాలా పర్ఫెక్ట్ వస్తుందండి. డౌట్ ఏమొద్దండి, ఏమన్నా మీకు డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను నేను. చూడండి ఇలాగ ఈ డౌన్లో ఈ హ్యాండ్ కరువుని కలిపేస్తే సరిపోతుందండి, హ్యాండ్ డౌన్ అనేది కలిపేస్తే సరిపోతుంది. చూడండి ఇక్కడ ఒక ఖర్చు అనేది పెట్టుకోవాలి.
ఇప్పుడు హ్యాండ్ లోతు తీయాలి కదా, హ్యాండ్ లోతు కోసం మళ్ళీ విడదీయాలండి. ఇవి రెండు విడదీసిన తర్వాత ఇలా వేసుకోవాలండి ఒకదాని మీద ఒకటి. చూడండి మిడిల్లో ఏదైతే కట్టు పెట్టుకున్నాం కదా అక్కడ రెండు సమానంగా పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్కి ఇక్కడ నుంచి మిడిల్లో ఒక హాఫ్ ఇంచ్కి లోతు అయితే తీయాలండి. చూడండి ఇలా ఇక్కడ ఒక ఖర్చు అనేది పెట్టేసుకోండి, ఎందుకంటే ఫ్రంట్ అనేది మనకి గుర్తుండిపోవడం కోసం గుర్తుంటుందండి ఇది. చూడండి రెండు ఒకసారి కట్ చేశాను నేను, లోతు కూడా ఒకసారి తీసానండి రెండు బ్లౌజులకి. చూడండి ఇంత లోతు అయితే సరిపోద్దండి, రెండిట్లకి నేను ఖర్చు అయితే పెట్టేశాను. ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర కూడా ఒకటి కట్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాలండి. బ్లౌజు ఫ్రంట్ పార్ట్ కటింగ్. సారీ అండి, మీకు నేను బ్యాక్ పార్ట్లో చెస్ట్ లూజు చెప్పడం మర్చిపోయానండి. చెస్ట్ లూజ్ చెప్పడం మర్చిపోయాను, సారీ అండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. చెస్ట్ లూజ్ అయితే 18 వచ్చింది కదండి, 18లో సగం 9 కదా, 9 ఇంచులు వచ్చిందా లేదా చూసుకోవాలండి. కరెక్ట్గా అయితే వచ్చింది చూడండి. నేను అందాజు మీదనే కట్ చేస్తాను కదండి, మీకు చెప్పడం మర్చిపోయాను నేను, సారీ అండి. ఇక్కడ చూడండి 18లో సగం 9 అయితే 9.5 అయితే తీసుకున్నాను నేను. కొంచెం ఎక్కువ తక్కువ ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ వెడల్పు తక్కువ తీసుకున్నాం కదండి. ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గానే తీసుకోవాలి, ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్న ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు చంక భాగం కరెక్ట్ వచ్చిందా లేదా చూసుకోవాలి. ఇది ఫస్ట్ పెట్టాలండి, నేను మర్చిపోయాను. చూడండి ఇక్కడ 1/4 ఇంచ్ వదిలేసేసి చంక దగ్గర కరెక్ట్ వచ్చిందా లేదా చూసుకోవాలండి. చూడండి కరెక్ట్ అయితే వచ్చింది. ఇక్కడ వదిలేసానండి నేను, స్టిచ్చింగ్కి వదిలేసాను ఇక్కడ. ఇంకా చెస్ట్ లూజ్ కరెక్ట్ ఇక్కడికి ఉంది కదా, సరిపోయింది. నేనైతే ఇవేం చూసుకోను కదండి, అందుకే అలాగే మీకు కూడా డైరెక్ట్గానే పెట్టేశాను, నేను చూపించాను మీకు అర్థం అవడం కోసం మళ్ళీ చెప్తున్నాండి. చూడండి ఇప్పుడు ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదా, క్రాస్ కటింగ్ అండి బ్లౌజ్ రెండు కూడా క్రాస్ కటింగ్ కట్ చేయాలి మనం. చూడండి ఒకదాని మీద ఒకటి వేస్తున్నాను. ఫస్ట్ ముడతలు ఏం లేకుండా చూసుకోండి, ముడతలు అవి ఏం లేకుండా వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఆధారంగా మనము బ్యాక్ పార్ట్ యూజ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే బ్లౌజ్ బ్యాక్ పార్ట్తోనే మనము ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా తీయచ్చు అనమాట, మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఒకవేళ స్ట్రైట్ కటింగ్ అయితే ఇలా వేసుకోవాలండి, స్ట్రైట్ కటింగ్ అయితే ఇలా వేసుకోవాలి. ఇది క్రాస్ కటింగ్ కదా, క్రాస్గా వేసుకోవాలి. చూడండి 34 సైజ్ బ్లౌజ్ అండి ఇది, 34 సైజు క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనమాట. ఇది చూడండి నీట్గా ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో చూసుకోవాలి, ఎక్కువ క్లాత్ కూడా వేస్ట్ చేయకూడదండి. నీట్గా మంచిగా అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చండి మనం. చూడండి ఇదంతా హెమ్మింగ్కి ఇంకా బ్యాక్ పట్టి వేస్తాం కదా, దానికి ఇంకా అన్నిటికీ రావాలి కదండి, జాయింట్ అవి పడతాయి కదా. ఇలాగ చూడండి ఈ క్రాస్ అనేది ఇలా వేసుకోండి. కొంచెం ఎక్కువ క్రాస్ చెప్పారు, నేను ఎక్కువనే క్రాస్ వేస్తున్నాను. చూడండి ఇలాగ ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత నీట్గా మొత్తం ఇలాగా చుట్టూ లైన్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత ఫ్రంట్ పార్ట్లో కూడా వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఏదైతే 1.5కి నేను బ్యాక్ పార్ట్ తీసుకున్నానో అక్కడ ఒక గుర్తు అయితే పెట్టుకోండి. ఫ్రంట్ లోతు తీయడానికి కోసం గుర్తుండిపోతుంది. ఇక్కడ 1/4 ఇంచ్ అనేది లోతు తీయండి, 1/4 ఇంచ్ తీయండి, ఎక్కువ తీయకండి. 1/4 ఇంచ్ తీయడం వల్ల కరెక్ట్గా వస్తుందండి. లేకపోతే ఈ జాయింట్ దగ్గర హ్యాండ్ జాయింట్ దగ్గర లోపలికి వచ్చేస్తుంది, అది అసలు బాగుంటుందండి, గలీజ్ అనిపిస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ షోల్డర్ ఉంది కదా, బ్యాక్ షోల్డర్ ఉంది కదండి, బ్యాక్ షోల్డర్ కన్నా చూడండి బ్యాక్ షోల్డర్ ఎంత ఉందో అంతనే తీసుకోకూడదండి, కొంచెం 1/4 ఇంచు ముందుకు ఇలా తీసుకొని
తర్వాత ఇలాగా రౌండ్ అనేది చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్లో. మీరు అలా తీసుకోవడం వల్ల చాలా నీట్గా వస్తుందండి బ్లౌజ్. ఇక్కడ రౌండ్ వి షేప్ లాగా లేకుండా ఇక్కడ జారకుండా నీట్గా అయితే వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగా వస్తుందండి బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే. చూడండి ఇక్కడ నుంచి మెయిన్ డాట్ కొలుచుకోవాలి బ్లౌజ్ది. ఒక పావించ్ అనేది ఇక్కడ ఒక లైన్ అనేది వేసుకోండి. తర్వాత చూడండి ప్లెయిన్ బ్లౌజ్కి ప్లెయిన్ బ్లౌజే కావాలా అని అడుగుతారండి చాలామంది. అలాగేం లేదండి, మనం లైనింగ్ బ్లౌజ్ పెట్టి కూడా చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడికి ఉంది మెయిన్ డాట్. ఏమాత్రం సాగదీయొద్దండి, ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదా. సాగదీశారంటే మీకు చాలా కిందికి వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది. అలా చేయకూడదు. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కరెక్ట్ వచ్చిందా లేదా చూసుకోవాలి. చూడండి ఫ్రంట్ పార్ట్ నెక్ ఒక్కొక్కరు చాలా కిందికి తొడుగుతారండి. ఫ్రంట్ నెక్లో చూసుకోవాలండి, వాళ్ళ బ్లౌజ్ ఎంత ఉందో అంతనే పెట్టుకోవాలి మనం. ఒక్క పావించి అయితే పైకి వేసుకున్నాను నేను. చూడండి ఇలా. ఓకేనండి. ఇప్పుడు ఉక్సు కాజపట్టి దగ్గర ఒక్క పావించి అయితే ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఎందుకంటే ఉక్సు కాజపట్టిలో ఫోల్డింగ్ అవుతుంది కదా, ఫోల్డింగ్ చేస్తాం కదండి, అందుకోసం. ఎందుకంటే ఇది దీంట్లోనే ఫోల్డింగ్ చేసేస్తే ఇక్కడ పట్టేస్తుంది బ్లౌజ్. ఉక్సు కాజపట్టి దగ్గర గ్యాప్ అనేది వస్తుంది. అలా రాకుండా ఉండాలి అంటే ఒక్క పావించ్ అనేది మీరు ఖచ్చితంగా పెంచండి ఫ్రంట్ పార్ట్లో. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందాం. చూడండి రెండు ఒకసారి అయిపోయినాయి, ఎందుకంటే రెండు నెక్ సేమ్, రెండు ఒకరివే బ్లౌజులు రెండు ఒకరివే కాబట్టి, ఒక సైజే కాబట్టి, ఒకే నెక్ మోడల్ కూడా ఒకటే కాబట్టి నేను కటింగ్ అనేది చేసేసాను. చూడండి ఇలాగ మీకు ఈజీగా అయిపోతుంది, తొందరగా కూడా, టైం కూడా సేవ్ అవుతుంది మనకి అలా చేసుకోవడం వల్ల. చూడండి ఇలా. ఇప్పుడు డాట్స్ వేయాలండి. లోతు కూడా తీసేసాను నేను. ఉక్సు కాజపట్టి దగ్గర మీరు పావించి పెంచడం వల్ల, పావించి ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల చూడండి నీట్గా అనేది ఈ రౌండ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్లో. ఇంకా మీకు గ్యాప్ రాకుండా ఉంటుంది ఉక్సు కాజపట్టి దగ్గర. చెస్ట్ దగ్గర పట్టేయకుండా నీట్గా అయితే ఉంటుందండి. చూడండి వాళ్ళ మెయిన్ డాట్ అయితే కుట్టి ఇక్కడికి ఉంది. నేను ఎప్పుడైనా సరే చెప్తాను కదండి, ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకొని 2 ఇంచెస్ ఫస్ట్ మార్క్ చేసుకున్న తర్వాత ఈ మిడిల్లో 3 ఇంచెస్కి ఒక మార్క్ అనేది చేసుకోండి. 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ 1 ఇంచ్ ఏదైతే నేను వెడల్పు కోసం తీసుకున్నానో అక్కడ కలిపేసేయండి. ఎప్పుడైనా సరే అండి మిడిల్లోనే మెయిన్ డాట్ అనేది మిడిల్లోనే రావాలండి. పెద్ద డాట్స్ ఉంటుంది చూడండి, పెద్ద డాట్ బ్లౌజ్కి, అది అనేది ఇలా మిడిల్లో వస్తేనే పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఉక్సు కాజపట్టి దగ్గర హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగా చూడండి, ఇలాగా హాఫ్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక ఖర్చు అనేది పెట్టుకోవాలండి. కరెక్ట్గా ఈక్వల్గా హాఫ్ ఫోల్డే చేసుకోండి. తర్వాత ఇక్కడ నుంచి 3.5 ఇంచులకి ఒక మార్క్ అనేది చేసేసుకోండి. చూడండి చాలా ఈజీ అండి బ్లౌజ్ కటింగ్. మీరు 1-2 సార్లు చూసుకొని కట్ చేసుకుంటే చాలా చాలా ఈజీ అండి. ఇక్కడ నుంచి 1.5 ఇంచులకి, ఈ పెద్ద డాట్ నుంచి 1.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకొని చంక దగ్గర ఈ మార్క్ అనేది కలిపేసేయండి. 4 డాట్ కాదండి, ఇది 3 డాట్సే. 4th డాట్ కూడా వేసుకోవచ్చండి, నెక్స్ట్ వీడియోలో పెడతాను నేను 4th డాట్ బ్లౌజ్ని. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి. ఇక్కడ అన్ని బ్లౌజులకి ఎలాగైతే పెడతామో అలాగా చూడండి, ప్రతి బ్లౌజ్కి నేను ఖర్చు అయితే ఇక్కడ పెడతాను కదా, అలా పెట్టేసుకోండి. డాట్స్ వేయడం కోసం మీకు ఈజీ అవుతుంది అనమాట. చూడండి ఇది ఫ్రంట్ పార్ట్, క్రాస్ కటింగ్ అండి ఫ్రంట్ పార్ట్. చాలా బాగా వచ్చిందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ కదా, ఆ 9 ఇంచెస్ ఇక్కడ పావించి ఏదైతే ఇక్కడ హాఫ్ ఇంచ్ ఏదైతే నేను ఉక్సు కాజపట్టి కోసం ఎక్స్ట్రా తీసుకున్నానో అక్కడ నుంచి వదిలేసి 9 ఇంచెస్ ఎక్కడ దాకా వస్తుందో అక్కడ ఒక మార్క్ అయితే లైన్ అయితే వేసేసుకోండి. ఇలా చూడండి, ఇలా చెస్ట్ లూజ్, ఇది ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఓకేనండి. ఇప్పుడు షేప్ బెల్ట్, క్రాస్ బెల్ట్ అండి. క్రాస్ బెల్ట్ కూడా రెండు ఒకసారి తీస్తున్నాను చూడండి. నేను పెద్దగా ఉన్నాయా చిన్నగా ఉన్నాయా ఫస్ట్ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత క్లాత్ అయితే ఇంత మిగిలింది నాకు. ఇప్పుడు ఇందులోనే అన్నిటికీ సరి చేయాలండి. అంటే హెమ్మింగ్ పట్టి
బ్యాక్ పట్టి అవన్నీ వేయడానికి అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి పైన 3.5 పొడవు అయితే నేను 10 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. చూడండి 10 ఇంచెస్ అయితే సరిపోద్దండి. ఇంకా బ్లౌజ్ కింద 3.5 పైన 3.5కి ఒక లైన్ అనేది వేసుకున్న తర్వాత ఈ మిడిల్లో రెండింటి మిడిల్లో 3 ఇంచెస్ అనేది తీసుకోవాలి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ పెట్టండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. చూడండి ఈ డాట్ పోంగా ఈ డాట్స్ వేస్తాం కదా బ్లౌజ్కి, ఈ డాట్స్ ఇక్కడ ఫోల్డింగ్ అవుతుంది కదండి, ఈ ఫోల్డింగ్ పోంగా సరిపోతుంది. మరి ఎక్స్ట్రా వద్దండి, ఊకే క్లాత్ వేస్ట్ అయిపోతుంది. నేను ఇంకా వేరే మళ్ళీ కట్ చేసుకుంటాను. చూడండి ఇలాగా డౌన్ అనేది తీయాలి. చూడండి క్రాస్ బెల్ట్ ఇలా షేప్ అనేది కరెక్ట్గా వస్తే చాలా బాగా సెట్ అవుతుంది బ్లౌజ్ అనేది. నేను ఈ బ్లౌజ్ కూడా దీన్ని పెట్టి కటింగ్ అనేది చేసేస్తాను. చూడండి ఇప్పుడు ఒకటి కరెక్ట్గా తీసుకున్నాం కదండి, అయితే ఇది కొంచెం తక్కువ పడుతుంది నాకు. ఫస్ట్ ఇది ఒకటి తీసుకుంటాను, లోపల వేరే లైనింగ్ క్లాత్ అయితే వేస్తానండి నేను. చూడండి 2 అయితే రావట్లేదండి, 2 వేసానంటే చిన్నగా వస్తున్నాయి. చూడండి డబల్ ఫోల్డ్ చేస్తే ఇప్పుడు స్టిచ్చింగ్లోకి కావాలి కదా, చాలా చిన్నగా అవుతాయండి, అలా వద్దు. 2 తీసుకొని 2 ఏమో తర్వాత మళ్ళీ వేరే లైనింగ్లో కటింగ్ అయితే చేసుకుంటాను నేను. మెయిన్ క్లాత్ ఒక్కొక్కటైనా పర్లేదండి, లోపల వేరే క్లాత్లు కూడా మనం క్రాస్ బెల్ట్కి వేసుకోవచ్చు. ఓకే అండి, నేనైతే స్టిచ్చింగ్ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అయితే పెడతానండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.